హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా దానికోసం అయితే ముందే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్స్ని అయితే. నెక్స్ట్ పోపు కోసం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని, నెక్స్ట్ అందులోనే కర్రీ లీవ్స్, కొరియండర్ లీవ్స్ కూడా వేసుకొని, ఆనియన్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కారం కోసం అయితే ఒక 5 to 6 గార్లిక్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ కూడా వేసేసుకొని దంచేసుకొని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ అది మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఎగ్స్కి అంతా మసాలా పట్టేలాగా. ఎగ్స్కి మసాలా మంచిగా పట్టిన తర్వాత కుక్ చేసుకుని రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొరియండరు అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, యమ్మీ యమ్మీ బాయిల్డ్ ఎగ్ అండ్ వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒక రకమైన ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా బాయిల్డ్ ఎగ్తో కూడా ట్రై చేయండి, బాగుంటుంది.